అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో జేతవనంలో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సంక్రాంతి సంబరాలు అసలు ఇవి ఎలా జరుగుతాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పుత్తూరు త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయం ఇన్ఛార్జ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. నా పేరు సుబ్రహ్మణ్యం మేడం, టీచరు. ఫస్ట్ 2014లో యోగా మన బిచ్చమయ్య గురూజీ దగ్గర బిఎస్టీ వరకు భావ సమాధి వరకు యోగా నేర్చుకొని పుత్తూరులో ఫ్రీగా యోగా నేర్పిస్తూ వచ్చాను. ఈ యోగాలో ధ్యానం కూడా ఒక భాగం కాబట్టి ధ్యానం కూడా నేర్చుకుంటే 10 మందికి నేర్పించవచ్చు అని చెప్పి ధ్యానం కోసం రామచంద్ర మిషను, తర్వాత బ్రహ్మకుమారీసు ఇలా పోతూ అలా ధ్యానం లేక అలా వచ్చాను. మళ్ళీ ఇక్కడ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనమ్మ, గిరివర్మ, మదనమ్మ, నాగరాజు వీళ్ళు ధ్యానం జరుపుతూ ఉండారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ధనమ్మ ఇంటి పైన పిరమిడ్ కట్టుకొని ధనమ్మ మేడం అక్కడ జరిపిస్తూ ఉన్నారు. అక్కడికి పోతే సింపుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే, సుఖం స్థిరం ఆసనం అని చెప్పారు పత్రిజీ అని. అలా చేస్తూ ఉన్నారు. అలా చేస్తుంటే ఇదేదో అద్భుతంగా అనిపించింది. మిగతా వర్డ్స్తో పోల్చుకుంటే ఇది హాయిగా ఉంది, స్థిరంగా సుఖంగా హాయి కూర్చొని కళ్ళు మూసుకోవడమే, ఇంకే ఆలోచన లేదు అనేసి చేస్తే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అప్పటి నుంచి ధనమ్మ మేడం గారి ఇంట్లో కానీ, మదనమ్మ మేడం ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నారు, గిరివర్మ సార్ ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నారు. వీళ్ళంతా అద్భుతంగా ప్రతిరోజు ఈవినింగ్ సజ్జన సాంగత్యం ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉంటే ఇలా మేము మా ఫ్రెండ్స్ అంతా అలా ధ్యానం కూడా పోయి ప్రచారం బాగా పాల్గొనడం. ధ్యానంలో మధ్యలో ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీ గారు పుత్తూరు వచ్చారు. ఆయన క్లాస్ ఇన్న తర్వాత ఇంకా అద్భుతంగా అనిపించింది. ఒక ధైర్యం వచ్చింది. ధ్యానం ద్వారా మనం ఆరోగ్యాన్ని కానీ, ఆత్మతృప్తి కావచ్చు, లేదా మనం అద్భుతంగా జీవించడానికి ఒక మంచి మార్గం ఈ ధ్యానం. అంటే ఆవేశం తగ్గించుకోవచ్చు, ఆలోచన తగ్గించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ధ్యానం ముఖ్యమైనటువంటిది ఇది అని వాళ్ళ ద్వారా వినడం. ఆ తర్వాత కొట్టాల్లో 11 రోజులు ట్రైనింగ్ జరిగింది. స్పిరిచువల్ టాబ్లెట్ డాక్టర్ జీకే గారు వచ్చారు. ఓకే, సో జేతవనంలో 11 రోజులు స్పిరిచువల్ టాబ్లెట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ తీసుకున్నాం. అద్భుతం అనిపించింది. అక్కడ క్రిస్టల్ పిరమిడ్, అసలు ఆ వాతావరణం చూస్తే ఇది ఒక మరో ప్రపంచంలాగా అనిపించింది. అలా ఎంత పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ, ఎంత అన్నదానం, నిత్య అన్నదానం, ఎంతమంది వచ్చినా భోజనాలు, టాయిలెట్స్ సౌకర్యం కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, అసలు అన్ని పిరమిడ్ షేప్లో కడితే ఒక కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది. చాలా అద్భుతం అనిపించింది. మా అదృష్టం, మాతో కూడా గిరివర్మ సారు, మేమందరం పోయినాం అక్కడికి. అప్పుడు నాగరాజ్ సార్ పరిచయం, అప్పుడు షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది. బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర ఈయనే సార్ త్రినేత్ర పిరమిడ్ సెక్రటరీ అంటే, అంతకుముందు విన్నాం ఆయన కొడతారు అంటే నాకు భయం అనిపించింది. ఆయన ఇలా చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా నేను ఊహల్లోకి ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవడం ఒక అదృష్టంగా భావించాను. అప్పటి నుంచి నాకు ఎందుకో ధ్యానం మీద కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అలా ధ్యానంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డైలీ, అంటే ఈ త్రినేత్ర పిరమిడ్కి 2021లో నన్ను సెక్రటరీ చేసినారు. ఆ తర్వాత 2 సార్లు బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చారు ఈ పిరమిడ్ నిర్మాణం అప్పుడు, మధ్యలో ఒకసారి వచ్చారు. పూర్తయింది అనగా 2021లో కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు అనమాట. బిగినింగ్లో అద్భుతంగా జరుగుతూ ఉంది. కింగ్ ఛాంబర్ దగ్గరికి వచ్చారు, పైకి ఎక్కి ఆడొచ్చి కూర్చొని మాతో 1 అవర్ గడిపారు. అసలు మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఆయనతో కూడా గడిపిన కాలాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలా అదృష్టం అనిపిస్తుంది. సో అలా ఉండేటప్పుడు మనం సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి. ఒకసారి మొట్టమొదటగా మీరు ఎప్పుడు విన్నారు సార్ అసలు జేతవనంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అనేది ఎప్పుడు విన్నారు? సంవత్సరం గుర్తులేదు కానీ మేడం, మేము 2018, 19 ఆ ప్రాంతంలో పోయినాం. మన మదనమ్మ వీళ్ళు, గిరివర్మ సారు వీళ్ళు తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని పోతే అక్కడ అద్భుతంగా అసలు పల్లె వాతావరణం, ఆ ముగ్గులు వేయడం కానీ, కోలాటాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో సత్సంగం ఏర్పాటు చేయడం, భోజనాల దగ్గర కానీ అంతా డిసిప్లైన్గా, అసలు ఎంతమంది జనం వచ్చినా అంతమందికి అన్ని సౌకర్యాలు, టెంట్లు వేసి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. పల్లెల్లో మామూలుగా చూస్తూ ఉంటాము, మామూలుగా సంక్రాంతికి ముగ్గులు వేయడం, గంగిరెద్దులు రావడం, అలా బసవన్నలు, ఇవన్నీ
ఇవన్నీ అక్కడ చూస్తే ఇది కదా పల్లె వాతావరణం, ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేవు. ఇప్పుడు అంత ప్రకృతిని మనం ఆస్వాదించాలంటే జేతవనమే. ఆ ముగ్గులు, ఆ కోలాటాలు కానీ, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సో మీకు మీ చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి. అన్ని అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఇది కదా ప్రతి సంవత్సరం ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. సంబరాలకి ధ్యానాన్ని జోడించారు. ధ్యానాన్ని జోడించి ఆ ధ్యానం చేసుకోవడం, సజ్జన సాంగత్యంలో వాళ్ళు చెప్పేటువంటిది తెలుసుకోవడం, ఆ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించడం, అది నిజమైనటువంటి సంక్రాంతి అనిపించింది. అలా ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది మేడం. అసలు చాలామంది దానికి పోయి చూస్తే మళ్ళీ వదలరు. అంత అద్భుతంగా ఇంకొక సంవత్సరం పోదాం, ఎందుకంటే పండగలకి మనం ఇంటికి పోదాం, మన ఊరికి వెళ్దాం అనే ఉంటుంది. ఆ ఇంటి వాతావరణం, దాంతోపాటు ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందంటే నిజంగా మన ప్రభాకర్, సుధాకర్ వాళ్ళ అన్నదమ్ములు కృషే మేడం. అద్భుతంగా ఇంతమందికి. సో వాళ్ళిద్దరి గురించి చెప్పండి. వాళ్ళు అప్పుడే మేడం నాకు పరిచయం అయింది కూడా. వాళ్ళ సేవ చూస్తే అన్నదానం దగ్గర వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల దగ్గర ఉంటారు, పిరమిడ్ల కాడ అలాట్ చేసి రూములు కానీ ఏది కానీ, సొంత బ్రదర్స్ కూడా అంత గమనించరు. ఆ విధంగా మీకేం కావాలి సార్, ఇంకేదన్నా సౌకర్యాలు ఏదన్నా సలహాలు ఇవ్వండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరి దగ్గరైనా సలహా తీసుకుంటూ ఎదగడానికి కావాల్సినటువంటి మంచి అద్భుతమైన లక్షణాలు వాళ్ళిద్దరి దగ్గర చూశాను. ఆ సేవ కూడా అంతా. ఆ పత్రిజీ గారు ఆ భోజనం వడ్డిస్తూ ఉంటే మనకు నిజంగా షిర్డీ సాయిబాబా టైంలో మనం లేవు, ఆయన వడ్డించింది మనం తీసుకోవాలి. మనం బ్రహ్మర్షి పత్రిజీ మన ప్లేట్లో భోజనం పెడుతుంటే మనం దేవుడే వచ్చి మనకు భోజనం వడ్డించినట్టు అనిపించేది అనమాట. అంత అద్భుతమైన సన్నివేశాలు అక్కడ వాళ్ళు కల్పించినారు మనకు. అందువల్ల ప్రతి ఒక్కరూ అలాంటి వాతావరణాన్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నటువంటి ప్రభాకర్ని నిజంగా చేయెత్తి నమస్కారం చేయాలా. వాళ్ళ అలాగే కొనసాగించాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆడ పోయి చూసినారంటే, అద్భుతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే జన్మ ధన్యం అవుతుంది. వాళ్ళు కూడా అలాంటిది మన పిరమిడ్లలో కూడా పెడితే బాగుండు అనిపిస్తూ ఉంది మాకు కూడా. అంటే మనకు మదర్ పిరమిడ్ మనకు కడతాలంటే, రెండోది మనకు కొట్టాల దగ్గర ఉండేటువంటి జేతవనమే. చుట్టుపక్కల అలాంటి కార్యక్రమాలు ఎక్కడా నేను చూడలేదు. అద్భుతంగా ఉంది మేడం. ప్రతి ఒక్కరు పోయి చూడాల్సినటువంటిది. సంక్రాంతి సంబరాలకి ఎలా ఉంటుందని చూస్తే మనం ఎలా ఉన్నాం, మనం చాలామంది ఇప్పుడు పిరమిడ్లు కట్టేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళకి, అక్కడి వరకు రాలేని వాళ్ళకి కూడా ఇక్కడ కల్పించి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళకి తెలియజేస్తే ఇంకా ధ్యానుల సంఖ్య పెరుగుతుంది అనేది నా ఉద్దేశం మేడం. ప్రతి ఒక్కరూ జేతవనం వెళ్ళి ఆస్వాదించాలి. ఆ ట్రెక్కింగ్ అని అన్నీ. సో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. పక్కనే ఉన్నారు కదా శివయ్య, కొండ మీద కట్టున్నారు. ప్రతి ఒక్కరూ అక్కడికి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పై కొండ మీదకి పోయి అక్కడ ధ్యానం చేసుకుని అద్భుతంగా చుట్టుపక్కల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంటా ఉంటే ఏదో ఒక మంచి అద్భుతమైన లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి మీరు అక్కడ పాల్గొన్నప్పుడు మీరు మర్చిపోలేని ఒక అనుభూతి? ఆ కల్చరల్ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కల్చరల్ కార్యక్రమాలు, ఆ కోలాటము అవి వేస్తూ ఉంటే వీధుల్లో అసలు ఎంత అద్భుతం. ఆ ముగ్గులు, రంగోలీ ముగ్గులు వేసుకోవడం, అసలు చూస్తుంటే ఇక్కడనే ఉండాలా అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటాయి ఆ కార్యక్రమాలు. అది చాలా బాగా నచ్చింది మేడం. సో ప్రకృతిలో ఉంటుంది అనమాట. సహజంగా చిన్న విలేజ్ లాగా ఉంది, కానీ అక్కడ ఆ రోజు పోయినా ఉంటే అది ఒక పెద్ద పండుగ. తిరుమల తర్వాత మనం ఆ జన సందోహంలో అంత అద్భుతంగా ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు, ఎంత సంతోషమో. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్. వేళకి భోజనాలు, వేళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంజాయ్ చేయడానికి మనకు ప్రకృతిని అలా కొండ మీదకి పోయినామంటే ఇంకా అద్భుతంగా మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది. అలా క్రిస్టల్ పిరమిడ్ కావచ్చు, అన్నీ మేడం. ఆ కొలను కోనేరు లాగా ఉంది కదా, బుద్ధుడు నిలువ, అది కూడా ఇలాంటివంటే చాలా ఇష్టం మేడం. అది అంత బాగుంది. ఆస్వాదించే వాళ్ళకి ఆస్వాదించినంత కొట్టాల్లో మనం జేతవనంలో చూడొచ్చు. చాలా బాగుంది. ఓకే సార్, మరి ధ్యానం కూడా ఉంటుందా ఈ సంబరాల్లో? ధ్యానం వాళ్ళు ఎంత గంటలు చేసుకోవాలనుకుంటే అన్ని గంటలు చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మార్నింగ్, ఉదయం, తెల్లారుజాము ధ్యానం చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు. ఆ ధ్యానం అద్భుతంగా జరుగుతుంది, అక్కడ కుదురుతుంది కూడా. అంతమంది ఉన్నా కానీ ఆ సైలెన్స్ మెడిటేషను, ఆ స్టేజ్కి ముందర కూర్చొనేసి అన్ని వేల మంది ధ్యానం చేస్తూ ఉంటే ఆ మ్యూజిక్లో ఎంత అద్భుతంగా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం కూడా. సో సంక్రాంతి సంబరాల్లో పత్రిజీ ఇచ్చిన మెసేజ్ మీ ద్వారా? సంక్రాంతి జీవితమే ఒక సంక్రాంతి. ఓకే, జీవితమే ఒక సంక్రాంతి లాగా ఉండాలి. ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి, ప్రతి నిమిషం ఆనందంగా జీవించాలి. గతం గురించి మర్చిపోవాలి, భవిష్యత్తు గురించి ఆందోళన వదిలేయాలి. ప్రస్తుతంలో జీవించండి.
ఆనందంగా జీవించండి అద్భుతంగా, దానికి ధ్యాన మార్గమే మీకు సరైన మార్గం అనేసి చెప్పడం చాలా బాగా నచ్చింది మేడం. యా. సో మరి పత్రి సార్ నుండి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? సేవ మేడం. ఓకే. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది సేవ. అస్సలు ఇంకా దానికి వేరే అల్టిమేట్ లేదు. అది ఆయన వచ్చి అన్నం వడ్డించడం అంటే వంట రూమ్ దగ్గర కూడా ఆయనే వస్తారు. అయ్యో పత్రిజీ వస్తున్నట్టే భయం, కానీ ఆయన కలుపుగోలుగా పోయి వడ్డించడం, ఆ కూరగాయలు రుచి చూడడం, ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడు మనతో కూడా తిరుగులాడుతూ ఉన్నాడా అనిపిస్తుంది అనమాట. అది ఆయనలో. తర్వాత ధ్యాన ప్రచారం, శాకాహారం, ఈ రెండు ఎక్కువగా. పిరమిడ్ జగత్తు కూడా ఓకే, కానీ ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, శాకాహారం అది ఎక్కువగా ఆయన పట్టుకున్నటువంటి ఈ మూడు, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, ఈ మూడు త్రినేత్రుని యొక్క త్రిశూలంలాగా అద్భుతంగా పరిగిస్తూ ఉన్నది మేడం. ఈరోజు ఎక్కడ చూసినా పిరమిడ్లు. ఇప్పుడు వారం 10 రోజులు 3-4 పిరమిడ్ మా చుట్టుపక్కల. ఎక్కడికి పోవాలన్నా ప్రతి చోట పిరమిడ్లు కడతా ఉన్నారు. అదేవిధంగా ధ్యాన ప్రచారం ప్రతి విలేజ్లోకి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఇంకా పెరగాలి అంటే సంవత్సరానికి ఒకసారి మనం జేతవనం దగ్గరలో ఉంది, మనం కడతాలకు రానే వాళ్ళు ఇంత దగ్గర, కొట్టాల దగ్గరనే మనకి జేతవనం. అక్కడికి పోయి చూశారంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ జరుగుతుంది. ఇలా భోజనాలు ఎలా చేయాలి, ఎంతో అన్నం వృధా చేస్తారు. అక్కడ పోయి చూడండి ఎంత డిసిప్లైన్గా, అంత క్లీన్గా భోంచేసిన తర్వాత వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడిగి పెట్టడం, సేవ చేసేవాళ్ళు సేవ చేస్తూ ఉండడం, ఎక్కడ కానీ డిసిప్లైన్ కొరత ఉండదు అనమాట. కడతాల తర్వాత మన జేతవనంలో అలాంటి డిసిప్లైన్ చూడొచ్చు. కాబట్టి పత్రిజీ నుంచి సేవ నేర్చుకున్నాం మేము. సేవ ద్వారానే ఈ పిరమిడ్, ఇంత పెద్ద పిరమిడ్, త్రినేత్ర పిరమిడ్ని పుత్తూరులో కట్టినామంటే వాళ్ళని చూసి నేర్చుకునిందే. అందువల్ల అట్లాంటి కార్యక్రమాలు మార్నింగ్ మేము ఇక్కడ యోగా నేర్పిస్తున్నాం, ధ్యానం నేర్పిస్తున్నాం. సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం 7 గంటల వరకు, ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తే సాయంకాలం 7 గంటల వరకు ఇక్కడ ఓపెన్లో ఉంటుంది. అద్భుతంగా వచ్చి ధ్యానం చేసుకో. వీళ్ళందరినీ కూడా తీసుకురావాలనుకుంటున్నాం, మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే పోయి జేతవనం వీళ్ళకి చూపించామనుకోండి, ఓ ఇది ఒక లోకం ఉందా, ఈ త్రినేత్ర పిరమిడ్ పుత్తూరే కాదు, ఇంకా అద్భుతమైన మనం ట్రావెల్స్ చేసినాం, ఉన్నత లోకాలు చూసామంటారు కదా, ఇక్కడుండే లోకాలనే చూస్తే చాలు మనకు. అయితే మన పిరమిడ్స్ చూస్తే చాలు, ఇంత అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయా, ఈ నిర్వహణ ఇంత అద్భుతంగా చేస్తున్నారా, ఇన్ని వేల మంది వస్తే కూడా ఇంత బాగా నిర్వహించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు మనం. అప్పుడు మనకు ఒక డిసిప్లైన్ వస్తుంది, జీవితం మీద ఒక ఆశా దృక్పథంతో జీవించడం, విరక్తి, బాధ, కోపం ఇవన్నీ వదిలేస్తాం. ఆనందంగా జీవించడం ఎలాగో తెలుసుకుంటాం. జీవించడం అనేది ఒక కళ, ఆయన చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్. అలా జీవించడం అనేది ఒక కళ అనేది ఆడిపోతేనే తెలుస్తుంది. జీవితంలో ఎన్నో కోల్పోయిన ఇన్నేళ్ళు మనం ఇంక మీదటనే ఇలా బతుకుదాం అనేటువంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. మరి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జేతవనం సంక్రాంతి సంబరాలు 2026. మరి ఇప్పుడు 10వ సంవత్సరం సంబరాలు జరుపుకోబోతున్నారు. మీకేమనిపిస్తుంది సార్? అద్భుతం అనిపిస్తుంది మేడం. దశావతారాల్లాగా ఈ 10 సంవత్సరాల 10వ సంవత్సరం పూర్తి చేస్తున్నారంటే నిజంగా ఇంకా కోలాహలంగా. దీనికి మన పిఎంసి వాళ్ళు ఇదే ఫస్ట్ నాకు తెలిసి పిఎంసి ద్వారా ఇంటర్వ్యూ చేసి ఆ జేతవనాన్ని కూడా మనలో ఒక భాగమే కదా, మీరు ప్రచారం చేయండి, ఇంకా అద్భుతంగా దాన్ని నిర్వహించడానికి మన పిఎంసి వాళ్ళు ముందుకు రావడం నిజంగా సంతోషం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకు ఇంకా గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో పోయి ప్రజల్లో కూడా ఏందో జేతవనం అంట, మనం పోయి చూద్దాం, అక్కడ ఏదో జరుగుతూ ఉన్నాయంట, ఒక్కసారి వచ్చి చూసారంటే అద్భుతంగా ఇంత బాగుందా, ఇన్ని సంవత్సరాలు మనం మిస్ అయినామా అని అనిపిస్తుంది మేడం. అలా వస్తే ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రండి, జేతవనాన్ని చూడండి, ఆ ప్రకృతిని ఆస్వాదించండి. ధ్యానం ఎలా చేయాలో అంతమందిలో ధ్యానం ఎలా చేయాలో సామూహిక ధ్యానం నేర్చుకోండి. సజ్జన సాంగత్యంలో అద్భుతమైన అనుభవాలు అక్కడ చెప్తారు, అది చూడండి. అదేవిధంగా పండుగ వాతావరణం ఎలా ఉంటుంది, పల్లెల్లో ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ పల్లె వాతావరణంలో ఉండే వాతావరణాన్ని ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ 9 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇంకా సంవత్సరానికి ఇంకా అద్భుతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. జేతవనంకి రండి, మేమందరం వెళ్తున్నాం, మీరు కూడా రండి. మా పిరమిడ్ తరఫున మా మేడమ్స్ అందరూ కోలాటం కూడా నేర్చుకున్నారు. రఘుకుల తిలకారార అనేది మన రాజు సార్ గారు పాట, కేశవరాజ్ సార్ గారు సావిత్రి పుత్ర ఆ పాటకు నేర్చుకున్నారు. మన వాళ్ళు కూడా పోయి అక్కడ వేయబోతున్నారు. కాబట్టి అందరం వెళ్దాం, ఆస్వాదిద్దాం. ఇంకా ఎన్ని కోలాట భజనలు, తర్వాత గంగిరెద్దులు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమం అంతా ఎంజాయ్ చేసి ఆ 3 రోజులు 13, 14, 15 జనవరి అందరూ రండి, ఆస్వాదించండి.
అద్భుతంగా జీవించడం ఎలాగో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ మరి చివరిగా మరి 10వ సంవత్సరం ఎంతో అద్భుతంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తున్న ఆ ఇద్దరు బ్రదర్స్కి ఒక్కసారి మీరు కంగ్రాచులేషన్స్ చెప్పండి. మనస్ఫూర్తిగా మేడం ప్రభాకర్, సుధాకర్ గారికి శతకోటి వందనాలు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆ ట్రెండ్ని అలాగే రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా తీసుకొస్తూ ప్రభాకరు ఎక్కడ మీటింగ్లను చూడండి ప్రభాకర్ అక్కడ ఉంటారు. ఈ పుత్తూరు త్రినేత్రాన్ని కాదు, నువ్వు కాళాశ్రీ చూసినా, లేదంటే మన గోవిందా పిరమిడ్ చూసినా, అక్కడ మన కాణిపాకం దగ్గర ఉండే విఘ్నేశ్వర ఎక్కడ మీటింగ్ జరిగితే ప్రభాకర్ అక్కడ ఉంటాడు. ఈయనకి ఎంత ఓపికబ్బా, ఎక్కడ మీటింగ్ జరిగినా ఆయన ఎందుకో మనది అనే ఫీలింగ్తో అంతా మందే కదా. ఆ విశ్వ మానవుడు తత్వాన్ని వీళ్ళిద్దరిలో చూశాను. ఈరోజు ప్రభాకర్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రతి పిరమిడ్కి పోవాలి, వాళ్ళకి మనకు తెలిసిన సలహాలు ఇవ్వాలి అనేసి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేడం. ధ్యాని ఎలా ఉండాలి, ఎప్పుడూ సేవ, నిరంతర సేవ, అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను మేడం. వాళ్ళకి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మా త్రినేత్ర పిరమిడ్ కమిటీ సభ్యులందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. మేము అందరం అక్కడికి వస్తున్నాం, మిగతా అందరూ కూడా వచ్చి ఆస్వాదించండి మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా, ముఖ్యంగా అసలు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ చేస్తున్న సేవ ఎంత అద్భుతంగా ఉంది. మరి జేతవనం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటే మనం ఏ చీకు చింత లేకుండా ఎంతో హాయిగా జీవితాన్ని సాగిస్తాం, ఒక కొత్త లోకంలో ఉన్నట్టు ఉంటుంది అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పిఎంసి వారికి, జేతవనం వారికి ఈ అవకాశం కల్పిన మీ అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, జేతవనంలో సంక్రాంతి సంబరాలు సార్ ఎంత అద్భుతంగా తెలియజేశారు అంటే, ఈ వీడియో చూడగానే ఎప్పుడెప్పుడు ఆ సంబరాలకు అటెండ్ అవుతామా అన్నంత అద్భుతంగా ఉంది సార్ యొక్క వివరణ. సో జనవరి 13th, 14th, 15th 3 డేస్లో జేతవనంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.